హలో నాన్న. అమ్మ, ఇది కొత్త వీడియో. సాయంత్రం 5 అయింది ఇక్కడ. సో కొంచెం లైట్ అంత లేదు, బట్ చాలా ఎనీవే చూద్దాం. చాలా వరకు పని అయిపోయింది. వాళ్ళు ఈ మంత్ ఎండింగ్కి క్లోజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఇదిగో మొత్తం గరాజ్ ఆల్మోస్ట్ డన్ వర్క్. లోపల లోపల వర్క్ ఉందనుకో, బట్ అవుట్ సైడ్ వర్క్ ఇంటికి సంబంధించి అయిపోయింది. బట్ ల్యాండ్స్కేపింగ్ అంటారు ఈ సైడ్ ఇది డ్రైవ్ వే, ఇట్స్ అంతా బురద ఉందనుకో, బట్ క్లీన్ చేస్తారు తర్వాత. ఇటువైపు ఏమో ల్యాండ్స్కేపింగ్, అది అక్కడ లెవెల్ చేసి గడ్డి వేస్తారు తర్వాత వాళ్ళే. గడ్డి స్లాబ్స్ లాగా ఉంటుంది, స్క్వేర్ బ్లాక్స్ లాగా. సో అవి పెడతారు అనమాట. చాలా ఎంట్రన్స్ నుంచి వెళ్దాం లోపలికి. ఇప్పుడు మన డోరు, కాకపోతే ఇంకా పెయింటింగ్ వర్క్ మిగిలింది డోర్ది. ఇటు నుంచి వెళ్ళిపోదాం లోపలికి. సారీ, ఇక లోపలికి వచ్చిన తర్వాత అంతా కవర్ చేశారు, టైల్స్ వేసేసారు, కానీ కవర్ చేసి ఉంది అనమాట కార్డ్బోర్డ్ తోటి, ఎవరు తప్పకుండా మళ్ళీ స్పాయిల్ చేయకుండా. సో వాల్ పెయింటింగ్ అయిపోయింది. ఇట్లా మనం ఎంట్రన్స్ లోపల రాగానే పైన అట్లా మనకి బాల్కనీ లాగా వచ్చేస్తుంది అనమాట. జూలియట్ బాల్కనీ స్టైల్ ఫోయర్ అంటారు అది. పైన ఏమో చిన్న షాండ్లియర్ లైట్స్, షాండ్లియర్ ఎంట్రన్స్ దగ్గర పై చూడగానే. సో ఇటు నుంచి ఎంటర్ అవుతే ఇలా మన లెఫ్ట్ సైడ్ ఏమో మెట్లు, కొంచెం లెఫ్ట్లో అక్కడ యూటిలిటీ, అండ్ ఇక్కడ మన కార్ గరాజ్. అందులోంచి యూజువల్గా మనం ఎంట్రన్స్ నుంచి ఇందులోంచి వస్తాం ఇక ఎక్కువ ఇంటి లోపలికి. అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇందులోంచి రావడం ఈ డోర్లోంచి. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ రైట్ సైడ్ తిరుగుతాయి కరెక్ట్గా. ఇటేమో గెస్ట్ బాత్రూము, ఇంకొంచెం రైట్ తిరిగితే అది గెస్ట్ బెడ్రూమ్. అది ఇంకా కార్పెట్ వేయాలి. ఈ టైల్ వర్క్ అయింది కానీ కార్పెట్ వర్క్ కాలేదు. సో కార్పెట్ లాస్ట్లో వేస్తారనమాట. సో జ్యోతి అక్కడ సరంగా కనబడింది మధ్యలో ఒకసారి. అండ్ ఇది నా స్టడీ రూమ్ అనమాట. సో ఇందులో కూడా కార్పెటే తర్వాత వేస్తారు. సో ఇది నా రూమ్. ఇందులో కూడా వాడు షాండ్లర్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది లేదు ప్లాన్లో, కానీ వాడు ఎందుకో పెట్టేశాడు. మరి లాస్ట్లో ఉంచుతారో తీస్తారో తెలియదు. యాక్చువల్గా అయితే లేదు, దానికి మనం డబ్బులు ఇంకట్లేదు ఎక్కువ. అండ్ ఇగో ఇది హాల్ మొత్తం కవర్ చేస్తారు. కాకపోతే ఇక్కడ చిన్న టైల్స్కి చూడటానికి నీకు లైట్ ఐడియా కోసం చూపిస్తున్నది. సో అది ఇక్కడేమో ఇక్కడ టీవీ, కరెక్ట్గా దాన్ని ఆపోజిట్ కిచెన్. సో ఇది ఇప్పుడు దాకా నువ్వు ఈ పొజిషన్ చూడలేదు కాబట్టి ఇది నేను క్లియర్గా చూపిస్తున్నా. కిచెన్ మొత్తం అయిపోయింది, గ్రానైట్ స్టోన్ అది వేసేసాడు. క్యాబినెట్స్ అంతా రెడీ. పైన 3 పెండల్ లైట్స్ అంట అవి. అటువైపు గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ 2 గ్యాప్లు కనబడేది మైక్రోవేవ్ పైన అండ్ ఇంకొక ఓవెన్ కింద, అండ్ ఈ గ్యాప్లో ఫ్రిడ్జ్. సో మధ్యలో చిన్న అది కూడా ఒక కౌంటరే, మధ్యలో కౌంటర్ టాప్ అండ్ చిన్న చిన్న క్యాబినెట్స్ పైన ఒకటి కింద ఒకటి. సో ఇది కొంచెం డార్క్ కలర్లో ఉన్న క్యాబినెట్స్ అనమాట మనవి. సో అక్కడ స్టవ్ ఉంటుంది ఇక్కడ ఈ గ్యాప్లో. అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మన సింక్, అండ్ ఇక్కడ ఈ గ్యాప్లోనేమో డిష్ వాషర్. అదే డిష్ వాషర్ అంటే అదే మన యుటెన్సిల్స్, గిన్నెలు, ఇక్కడ ఆటోమేటిక్ వాషర్ వాడే పెడుతున్నాడు అన్నమాట, వాళ్ళది ఇదంతా. సో ఇవన్నీ వాళ్ళే పెడతారు ఈ కిచెన్లో ఉండేవన్నీ, ఫ్రిడ్జ్ తప్ప మిగతా అంతా వాళ్ళదే. సో అది. అండ్ ఇది డైనింగ్ రూమ్. అండ్ దెన్ ఇంకా బయట ఇంకా ఇదంతా ల్యాండ్స్కేపింగ్ చేయాలనుకో, అంత అట్లనే ఉంది. ల్యాండ్స్కేపింగ్ గడ్డి చేయాల్సిన పని ఉంది, అది ఇంకా లాస్ట్లో ఉంటుంది ఇంకా అది. సో హాల్లో మళ్ళీ ఒకసారి హాల్ చూపిస్తున్నా. కిచెను, అటు నుంచి ఎంట్రన్స్, మనం అటు నుంచి వచ్చాను లోపలికి. ఇటు నుంచి పైకి కూడా చూస్తే ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది. సో అది. అండ్ ఆ టైల్స్ అండ్ మన హై రూఫ్, పైకే లైట్స్, చిన్న లైట్స్, ఫ్యాన్ వస్తుంది అనుకో, లాస్ట్లో ఫ్యాన్ కూడా వేస్తాడు. ఇంకా లైట్ కనెక్షన్ ఇవ్వలేదు కానీ స్విచ్చెస్ అన్ని పెట్టేశారు. సో ఇక్కడ
ఇటు నుంచి రైట్ తీసుకుంటేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇటు నుంచి ఇక్కడ ఎంట్రన్స్ మన బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్. టైల్స్ ఇలా డయాగ్నల్గా వేయించింది అనమాట జ్యోతి, మంచి టైల్స్. అక్కడ ఏమో టబ్ వస్తుంది, ఇక్కడ ఒక సింక్, టబ్, ముందు అది బట్టలు పెట్టుకోవడానికి పెద్దది రూమ్ ఒకటి, ఇక్కడ ఇంకో సింక్ అండ్ మిర్రర్. అది అక్కడ కొంచెం ముందు రైట్ సైడ్లో ఇది, ఇక్కడ షవర్, స్నానం, స్టాండింగ్ షవర్, నిలబడి స్నానం చేసేది అదనమాట. సో మెల్లగా బ్యాక్ వెళ్తే ఇంకా పైన వెళ్ళి చూసేద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఇంకా దీని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫినిషింగ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో. సో ఒకసారి ఈ పొజిషన్ చూపిస్తాను నేను. ఇక్కడది గేమ్ రూమ్, పైన బాల్కనీ నుంచి వ్యూ. అండ్ నేను నుంచి మెట్లు ఎక్కొచ్చాను. ఇక్కడ ఇంకొక షాండిలియర్, మొత్తం 3 షాండిలియర్స్ అంటారు వీటిని. మెట్ల నుంచి పైకి వస్తున్నప్పుడు ఒకటి. అండ్ ఇక్కడేమో మన మూవీ థియేటర్, సినిమా రూమ్, కానీ అక్కడ లైట్ లేదు కాబట్టి ఏమీ చూడలేను. అక్కడ కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. అంటే కాకపోతే కార్పెట్ వేయాలనుకో. అప్స్టేర్స్ ఈ ఫ్లోర్ మొత్తం కార్పెట్, బెడ్రూమ్తో సహా. ఇది ఒక బెడ్రూమ్ అండ్ అదర్ బెడ్రూమ్. సో ఇక్కడ నిచ్చెన ఎందుకు ఉందంటే పైకి ఈ నిచ్చెన వాళ్ళు వేస్తారు. ఇక్కడ పైన మనం ఏమన్నా స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు కూడా ఈ పైకి. సో అది సంగతి. సరే మరి, అయిపోయింది వీడియో.